మీ అందరికీ తెలుసు భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిల్లు. అయితే ఈ మధ్య గిరిజనులు హిందువులు కాదని, హిందువుల నుండి గిరిజనులు విడదీసే కుట్ర జరుగుతుంది. అయితే ఆదివాసీలు హిందువులు అనడానికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు వేదకాలం నుంచి భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు హిందూ ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నారు. గిరిజనుల అలవాటు, వారి దేవతలు, పండగలు అన్నీ కూడా హిందూ ధర్మంతోనే ముడిపడి ఉన్నాయి. ఆదివాసీలు ఎక్కువగా నేచర్ని అంటే ప్రకృతిని పూజిస్తారు. హిందూ ధర్మంలో దీన్నే పంచభూత ఆరాధన అంటారు. అంతేకాకుండా ఆదివాసీ తెగలు హిందూ దేవతలను కొలుస్తారు. దుర్గా పూజ, శివ ఆరాధన లాంటివి ఆదివాసీ ఆచారాల్లో ఉన్నాయి. ప్రకృతి ఆరాధన, పితృదేవతలను పూజించడం, నదులు, చెట్లను పవిత్రంగా భావించడం, నాగదేవత ఆరాధన, భూమి పూజ, సూర్య నమస్కారాలు వంటి ఆచారాలు హిందూ మతం ఆదివాసీ సాంప్రదాయాల్లో కనిపిస్తాయి. మహారాష్ట్రలోని వార్లీ, కొంకణా వంటి ఆదివాసీ తెగలు గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని ఆదివాసీలు దసరా పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా బస్తర్ దసరా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాల్లో కూడా ఆదివాసీలు కనిపిస్తారు. శబరి, నిషాదరాజు, గుహుడు, హిడిం, భక్త కన్నప్ప, వాల్మీకి ఆదివాసీలకు చెందినవారే. 5th to 15th సెంచరీ వరకు ఆదివాసీ నాయకులు రాజ్యాలను కూడా పాలించారు. అన్ని ఆదివాసీ రాజ్యాలు హిందూ ధర్మ సూత్రాల ప్రకారమే నడిచాయి. వేద కాలంలో వేద సాహిత్యంలో అడవిలో ఉంటున్న అరణ్యాన్ని గురించి ఉంది. గోండు రాజులు, బిల్లు రాజులు హిందూ దేవాలయాలను నిర్మించారు. ఉదాహరణకు 17వ శతాబ్దంలో గోండు రాజు హృదయాశ నిర్మించిన దేవాలయాలు దీనికి నిదర్శనం. మరి గిరిజనులకు ప్రత్యేక మతం అనేది ఎలా వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అంటే డివైడ్ అండ్ రూల్ నుండి పుట్టింది. దీని మెయిన్ టార్గెట్ చదువు లేక అమాయకంగా వెనుకబడి ఉన్న గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చడానికే. దీంతో పాటు అణచివేత పేరుతో హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను దెబ్బతీయడానికి చైనా నుంచి, రష్యా నుంచి తీసుకువచ్చిన మార్కిజం, ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండింగ్ వచ్చే కొన్ని ఎన్జిఓలు విదేశీ ఎజెండాను మన దేశంలో అమలు చేస్తూ గిరిజనులను మతాలు మారుస్తూ హిందువుల మధ్య గొడవలు పెడుతున్నాయి. ఆదివాసీ మేధావులమని చెప్పుకునే కొంతమంది గిరిజనులను ప్రత్యేకంగా మతం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది క్రిస్టియన్ మతం తీసుకున్న గిరిజన ప్రాంతాల నుంచి మాత్రమే వస్తున్నది. ఆర్టికల్ 25 ప్రకారం సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా హిందూ మత పరిధిలోకి వస్తారు. బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా ఆదివాసీ ప్రాంతాలలో మిషనరీలను ఎంకరేజ్ చేయడం ద్వారా ఆదివాసీలను క్రిస్టియన్స్ గా మారుస్తూ హిందూ మతం నుంచి వేరు చేయడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ రూలింగ్ లో జరిగిన జనాభా లెక్కల్లో ఆదివాసీలను అనామిస్టులు అంటే ప్రకృతి ఆరాధికులని లేదా ట్రైబల్ రిలీజియన్ గిరిజన మతం అని ప్రత్యేక మతంగా గుర్తించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1935లో బ్రిటిష్ వాళ్ళు గిరిజనులను షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఎస్టీగా గుర్తిస్తూ చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఎస్టీలు అంటే తక్కువ జాతి అని, క్రిస్టియానిటీలోకి వస్తే అందరూ ఈక్వల్, ఒకే మతం కులాలు ఉండవని ఒక స్ట్రాటజీ ప్రకారం గిరిజనులను క్రిస్టియన్ మతంలోకి మార్చేశారు. ఇది ఎంతలా పెరిగిందంటే దేశంలోని అతి ఎక్కువ గిరిజనులు ఉన్న అస్సాం, మణిపూర్, మేఘాలయ అన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని 95% గిరిజనులు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హిందువులు మైనారిటీలు అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు తిరిగి హిందూ సమాజంలోకి ఆదివాసీలను తీసుకొచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS వంటి సంస్థలు ఆదివాసీలు హిందూ మతం వారేనని, వారిని తిరిగి హిందుత్వంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. 1952లో స్థాపించిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ సంస్థ ఆదివాసీల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ పేరుతో ఆదివాసీలను హిందూ మతంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. హిందూ మతం అనేది వివిధ ఆచారాలను, సాంప్రదాయాలను కలుపుకుపోతుందని, ఆదివాసీల సాంప్రదాయాలు, జీవన విధానం అంతా హిందూ మతం ప్రకారంగానే ఉన్నాయని, వాటిని గౌరవిస్తూనే వారిని హిందూ సమాజంలో ఒక అంతర్భాగంగా చూడాలి. వేదాల ప్రకారం చూసిన, హిస్టరీ ప్రకారం చూసిన, కల్చర్ ప్రకారం చూసిన ఆదివాసీలు ముమ్మాటికి హిందువులే. ఈ వీడియోని మీకు తెలిసిన ఆదివాసీలకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.